సో ఈ జనరేషన్లో చాలా మందికి చిన్న చిన్న విషయానికి కోపం వస్తుంది. సో ఆ కోపాన్ని తగ్గించుకొని కానీ జిమ్కి వెళ్తారు. బట్ జిమ్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారో ఒక్కొక్కసారి ఈగో లిఫ్టింగ్ పోతారు. ఈగో ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు ఒక వెయిట్ అనేది కంప్లీట్ గా మీరు లిఫ్ట్ చేయకపోతే మాత్రం మీకు అప్పుడు కోపం వచ్చేస్తుంది. దీని అమ్మ ఈరోజు ఏదైనా చేసి ఈరోజు ఇన్ని గణం రెపిటేషన్ చేయాలి, ఈ వెయిట్ ని మాత్రం కంపల్సరీ లిఫ్ట్ చేయాలని చెప్పేసి కోపం ఈగో అంటే చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు? మెంటల్ పవర్ తక్కువ ఉండడం, స్ట్రెస్, ఈగో, కోపం, ఫ్యామిలీ రీజన్స్ అని, ఫ్రెండ్స్ రీజన్స్ అని, లవర్ రీజన్స్ అని. సో ఇవన్నీ మనకి ఏంటంటే సో దానికి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో మీకు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫిట్నెస్ అనేది ఫిజికల్ గా ఉండడం కాదు, మీ మెంటల్ కూడా ఫిట్నెస్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే మీ పర్సనల్ విషయాలు అనేది కంప్లీట్ గా మీ ఫ్రెండ్స్ ని షేర్ చేసుకోకండి. అది కంప్లీట్లీ మీ దగ్గరనే ఉండాలి, ఓన్లీ బిట్వీన్ యూ. అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడైతే మీరు నెక్స్ట్ పర్సన్ కి షేర్ చేస్తారో ఆ పర్సన్ కి వెళ్ళి ఇంకొక పర్సన్ షేర్ అయిపోతుంది. దానివల్ల మీకు డిసడ్వాంటేజెస్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఒక పర్సన్ నీ గురించి నెగటివ్ ఒపీనియన్ గా మాట్లాడుకుంటారు. అండ్ మెయిన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మాత్రం ఎక్కువగా ఓవర్ గా బిల్డ్ చేసుకోకపోయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత వరకు ఉంటే అంత మంచిది, అంత మంచి గ్రోత్ ఇస్తుంది. దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ గా తీసుకొని నేను చేసేస్తా, నేను పీకేస్తా అంటే డెఫినెట్లీ నువ్వు పీకేది ఏమున్నాడా, డెఫినెట్లీ ఏదో ఒక కాడ పడిపోతావు. సో హలో గైస్ అందరికి. సో అందరిలో మళ్ళీ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే చాలా మందికి నేను ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేసిన. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ బాడీలో ఫేస్ గ్లో అవుతుంది, మీ మజిల్ గ్రో అవుతుంది. సో ఎవ్రీథింగ్ మొత్తం చేంజెస్ అవుతాయని మీకు తెలుసు. బట్ చాలా మందికి తక్కువ తెలిసింది ఏంటంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ యొక్క అగ్రెషన్ పెరిగిపోతుంది, మీ యొక్క ఈగో పెరిగిపోతుంది, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. సో ఇది మ్యాక్సిమం మీరు గమనించడం లేదు. ఎవరైతే కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఎక్కువ టైం వాళ్ళ జిమ్లోనే వాళ్ళ టైం మొత్తం గడిపితే మాత్రం వాళ్ళకి డెఫినెట్లీ ఈ ఎమోషన్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. సో దానివల్ల ఒక్కొక్కసారి కోపం ఎక్కువ రావడం, వాళ్ళ ఫ్యామిలీ మీద చూపించడం, ఈగో అనేది, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి ఏదైనా పని చేయకపోతే ఆ టైంలో మొత్తం నెగటివ్ జరుగుతుంది. ఎందుకు? ఆ టైంలో ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ కంప్లీట్ ఎమోషన్స్ అంతా మీరు పెడతారు. అవన్నీ మీరు వర్కౌట్ కూడా పెడితేనే మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. బట్ మీ ఫ్యామిలీ విషయంలో, మీ ఫ్రెండ్స్ విషయంలో, మీ పర్సనల్ లైఫ్ విషయంలో ఎప్పుడైతే మీ ఇవన్నీ పెడతారు ఇచ్చినా అది కంప్లీట్లీ మీకు తర్వాత మీకే రిగ్రెట్ అనిపిస్తుంది, ఎందుకు ఇంత కోపం తీసుకొస్తున్నా అని. సో ఈ జనరేషన్లో చాలా మందికి చిన్న చిన్న విషయానికి కోపం వస్తుంది. సో ఆ కోపాన్ని తగ్గించుకొని కానీ జిమ్కి వెళ్తారు. బట్ జిమ్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారో మీ ఎమోషన్స్ అంతా మీరు దాంట్లో పెట్టేస్తారు. సో ఒక్కొక్కసారి ఈగో లిఫ్టింగ్ పోతారు. ఈగో ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు ఒక వెయిట్ అనేది కంప్లీట్ గా మీరు లిఫ్ట్ చేయకపోతే మాత్రం మీకు అప్పుడు కోపం వచ్చేస్తుంది. దీని అమ్మ ఈరోజు ఏదైనా చేసి ఈరోజు ఇన్ని గణం రెపిటేషన్ చేయాలి, ఈ వెయిట్ ని మాత్రం కంపల్సరీ లిఫ్ట్ చేయాలని చెప్పేసి కోపం, ఈగో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా పెరిగిపోతుంది. సో దానివల్ల అది ఒక్కొక్కసారి పర్సనల్ లైఫ్ లో రావడం అనేది చాలా వరకు మీకు రిగ్రెట్ ఫీల్ అనిపిస్తుంది తర్వాత. సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు వర్కౌట్ చేసిన తర్వాత కూల్ వాటర్తో స్నానం చేయడం నేర్చుకోండి. వర్కౌట్ చేసినప్పుడు మీకు అందరు కూడా నార్మల్గా కూల్ వాటర్తో ఎందుకు స్నానం చేయమంటే చెప్తారంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మీ యొక్క బాడీ ఏదైతే గ్లో ఏదైతే ఉంది కదా పెంచుతుంది. మీ ఫేస్ గ్లో అయినా సరే ఎవ్రీథింగ్ పెంచుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వార్మ్ వాటర్ కంటే ఎక్కువ కూల్ వాటర్ మీ మజిల్ గ్రోత్కి ఇంకా హెల్ప్ చేస్తారు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఎప్పుడైతే తల స్నానం చేస్తారు చూసినా ఆ టైంలో కూల్ వాటర్ వల్ల ఫస్ట్ వన్ మీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది, మీ మైండ్ మొత్తం కూల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు అంటే మీ థింకింగ్ పవర్ మాత్రం డెఫినెట్లీ పెరుగుతుంది. ఇన్ని కానీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, అర్థమవుతుందా? మీరు కూల్ వాటర్తో స్నానం చేస్తే చాలా మంది ఇప్పుడు చలికాలం అని చెప్పేసి నేను వేడి నీళ్ళతో స్నానం చేస్తా అని చెప్పేటోళ్ళు ఉంటారు. చల్లనీళ్ళతో స్నానం చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సర్ది అయితే అది ఇది అయితే అని కాదు, బట్ అడ్వాంటేజెస్ మాత్రం చాలా ఉన్నాయి. సో సెకండ్ వన్ వచ్చేసి మీరు ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతా అంటే సెకండ్ మెథడ్ మీరు అయితే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అనేది కంప్లీట్లీ మీ మైండ్ కాన్సన్ట్రేషన్ని డెఫినెట్లీ పెంచుతుంది అనమాట. సో థింకింగ్ పవర్ని మాత్రం చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు చాలా మందికి నాకు మెడిటేషన్ చేయడానికి టైం లేదు, నాకు ఇక్కడ ఏంటంటే కొన్ని బాధలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పేట్టు ఉంటారు.
వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే కొంచెం సేపు వరకు అలోన్గా ఉండండి, ఓన్లీ మీ గురించి ఆలోచించండి. అంతే పాజిటివ్గా మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, నేను ఈ తప్పు చేసినాక దాన్ని ఎలా నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, సో దాన్ని ఎలా నేను రెక్టిఫై చేసుకోగలుగుతాను అనే దాని గురించి ఆలోచించండి. అలోన్గా ఉండడం మాత్రం చాలా వరకు ఒక పర్సన్కి చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసిన తప్పుని మనంతటా మనం సరిదిద్దుకుంటాం చూసినాం, ఆ టైంలో మనకి ఓన్లీ మనం అలోన్గా ఉన్నప్పుడే మనకు కదులుతుంది. ఇప్పుడు చాలా మందికి మీ ఫ్రెండ్స్కి అయినా సరే వాళ్ళకైనా సరే సజెషన్ అడుగుతాము. ఏంటంటే కొన్నిసార్లు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే నా ఒపీనియన్, నేను మాత్రం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఎక్కువ వరకు అయితే అలోన్గా ఉంటాను. సో నెక్స్ట్ ఏం స్టెప్ ఫార్వర్డ్ చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే ఒక థాట్ మీద నేను కొంచెం ఒక 10 minutes వరకు అయినా సరే నేను అలోన్గా ఉంటాను. మీ ఇంటికాడ సంథింగ్ ఏదైనా నేచర్ ప్లేస్ ఉన్నా సరే, అంటే గ్రీనరీ ఉన్న ప్లేస్, లేదంటే పీస్ఫుల్ ఉన్న ప్లేస్, సో అక్కడికి వెళ్ళండి. ఒక 10 to 15 minutes వరకు, హాఫ్ అన్ అవర్ వరకు అయినా సరే కూర్చోండి, ఓన్లీ ఆలోచించండి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి, నా ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇవన్నీ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ మైండ్లో థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ పెంచుకోకండి, ఓన్లీ మీరు మీ యొక్క ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏమైనా రాంగ్ చేసి ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, దాని గురించి ఆలోచించండి. మీకు చాలా వరకు మీకు థింకింగ్ పవర్ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ నెగటివ్ ఒపీనియన్స్ మాత్రం తీసేయండి భయ్. అంటే ఇప్పుడు నాకు ఇంతగానో ప్రాబ్లం ఉంది, నేను నెక్స్ట్ ఇక ఏమైనా నెగటివ్ స్టెప్ తీసుకోవాలా అనే ఒక థాట్ కూడా మీ మైండ్లో రాకూడదు. ఎందుకంటే మీరు ఏదైనా ప్రాబ్లంలో పడితే మాత్రం డెఫినెట్లీ దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, రైట్? సో ఈ మధ్య అసలు మెంటల్ పవర్ అనేది చాలా వరకు చాలా మందికి తక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు? మెంటల్ పవర్ తక్కువ ఉండడం, స్ట్రెస్, ఈగో, కోపం, ఫ్యామిలీ రీజన్స్ అని, ఫ్రెండ్స్ రీజన్స్ అని, లవర్ రీజన్స్ అని. సో ఇవన్నీ మనకి ఏంటంటే కంప్లీట్లీ మీ మైండ్ మీద డిపెండ్ ఉంటుంది. సో మీ మైండ్ని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో డెఫినెట్లీ మీకు లైఫ్లో ఏదో ఒక అచీవ్ చేసే అంత థాట్ అయితే డెఫినెట్లీ వస్తుంది. నేను దానికి గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు వర్కౌట్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను ఫిట్నెస్ గురించి చెప్తున్నాను కాబట్టి, మీరు వర్కౌట్ చేసినప్పుడు కంప్లీట్లీ మీ బాడీ మొత్తం, మీ లుక్ మొత్తం చేంజ్ చేసేస్తుంది. అట్లా అని చెప్పేసి మీ మైండ్ని కూడా చేంజ్ చేస్తా అంటే అది కంప్లీట్లీ ఒక 50% వరకు రైట్. ఎందుకంటే ఇప్పుడు కోపం, ఈగో అనేది డెఫినెట్లీ మీరు ఈగో లిఫ్టింగ్ చేసినప్పుడు అది పెరుగుతా ఒక్కొక్కసారి మీ పర్సనల్ లైఫ్లో కూడా వస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన విషయం అంటే దాన్ని కంట్రోల్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఓన్లీ మీ మీద ఉంది. సో వేరే వాళ్ళ మీద తొయ్యకండి అది. సో ఒక్కొక్కసారి ఏంటంటే కూల్ వాటర్తో స్నానం చేయండి, లేదంటే మీ యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి మీకు ఇష్టమైన పని చేయండి, తినండి, కుకింగ్ చేయండి. సో ఇవన్నీ చాలా డైవర్షన్స్ ఉన్నాయి. ఓన్లీ మీ మైండ్ రిఫ్రెష్ కోసం మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. మీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది అనుకుంటే అదే చేయండి. కోపం పెంచుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే అది చాలా వరకు ఎక్స్టెండ్ అయిపోతుంది, తర్వాత మీరే రిగ్రెట్ అవుతారు. ఇదే చెప్తున్నాను అనమాట. ఈ వర్కౌట్ చేయడం వల్ల ఎంతగానో అడ్వాంటేజ్ ఉందో దాన్ని కంట్రోల్ చేసిన దాన్ని కంట్రోల్ చేసిన విషయం కూడా మీకే ఉంది. ఎందుకంటే ఎమోషన్స్ అనేది అసలు కంట్రోల్ అవ్వవు. ఒకసారి ఎమోషన్స్ ఒక్కొక్కసారి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తాయి మీ విషయంలో మీకే. సో దానికి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో మీకు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫిట్నెస్ అనేది ఫిజికల్గా ఉండడం కాదు, మీ మెంటల్ కూడా ఫిట్నెస్గా ఉండాలి. సో ఈరోజు కంటెంట్ అనమాట ఇది. కొన్ని టిప్స్ చెప్తున్నా కదా. కూల్ వాటర్తో స్నానం చేయండి. మీరు వర్కౌట్ చేసిన తర్వాత కూల్ వాటర్తో స్నానం చేయండి. మీరు డెఫినెట్లీ మీ మైండ్ రిఫ్రెష్ అనిపించకపోతే నాకు అడగండి. సెకండ్ వన్ వచ్చేసి మీరు అలోన్గా ఉండండి. ఇప్పుడు చాలా మంది మీ యొక్క పర్సనల్ విషయాలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు. అసలు ఎందుకు షేర్ చేసుకుంటారు పోయి మీరు? నాకు అర్థం కాదు. ఎప్పుడైనా సరే మీ పర్సనల్ విషయాలు అనేది కంప్లీట్గా మీ ఫ్రెండ్స్ని షేర్ చేసుకోకండి. అది కంప్లీట్లీ మీ దగ్గరనే ఉండాలి, ఓన్లీ బిట్వీన్ యూ. అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడైతే మీరు నెక్స్ట్ పర్సన్కి షేర్ చేస్తారో ఆ పర్సన్కి వెళ్ళి ఇంకొక పర్సన్ షేర్ అయిపోతుంది. దానివల్ల మీకు డిసడ్వాంటేజెస్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఒక పర్సన్ నీ గురించి నెగటివ్ ఒపీనియన్గా మాట్లాడుకుంటారు. నీ గురించి నీకు తెలుసు, నువ్వు నీలాగా ఆలోచించు, ఎవరి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీ విషయం కూడా వేరే వాళ్ళకి చెప్పవు. మైండ్లో ఇది గుర్తుపెట్టుకో, డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ మెయిన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మాత్రం ఎక్కువగా ఓవర్గా బిల్డ్ చేసుకోకపోయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంతవరకు ఉంటే అంత మంచిది, అంత మంచి గ్రోత్ ఇస్తుంది. దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా తీసుకొని నేను చేసేస్తా, నేను పీకేస్తా అంటే డెఫినెట్లీ నువ్వు పీకేది ఏముండా డెఫినెట్లీ ఏదో ఒక కాడ పడిపోతావు. తర్వాత నీకు రిగ్రెట్ అనిపిస్తుంది.
అండ్ నేను చేసే వీడియోస్ కూడా డెఫినెట్లీ ఏదో ఒక మోటివ్ ఉంటేనే నేను చేస్తాను బై. మోటివ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నార్మల్గా చాలా మంది ఏంటంటే ఈ జనరేషన్లో ఫిట్నెస్ విషయంలో అయినా సరే వాళ్ళ మెంటల్ ఇప్పుడు ఫిట్నెస్కి మెంటల్కి చాలా వరకు కనెక్షన్ ఉంది. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు కంప్లీట్లీ మీ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కన్సిస్టెన్సీ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. సో మీ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ మైండ్కి మీ బాడీకి డెఫినెట్లీ కనెక్షన్ ఉంటేనే మీ యొక్క ఫిట్నెస్, మీ మెంటల్ ఫిట్నెస్ అయినా సరే, మీ ఫిజికల్ ఫిట్నెస్ అయినా సరే బెటర్ ఉంటుంది. సో ఇదనమాట. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోకండి, అంతే ఇక ఇంకేమున్నాయి. సో మీకు ఇష్టమైన పని చేయండి. మీ యొక్క ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్, మీ అగ్రెషన్, మీ ఈగో, మీ వాట్ వి సే ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నిటిని తక్కువ చేసుకోవాలంటే కంప్లీట్లీ మీరు మీ యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలి. పాజిటివ్ వేలో మీ మైండ్ని డైవర్ట్ చేయండి. డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. మీ లైఫ్లో ఏదో ఒక అచీవ్ చేస్తారు, అది నాకు నమ్మకం ఉంది. సో అంతే అనమాట. సో ఇంకేమైనా కావాలన్నా, కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. ఈ వీడియో ఎవరికైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి డెఫినెట్లీ అర్థమై ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ కోపం ఇష్యూ చూసినా వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇక అంతే మాత్రం ఇక. సో నెక్స్ట్ వీడియో కలిసి చూద్దాం. అప్పుడు వరకైతే ఇక చలో బాయ్ అందరికి.